అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఆ పరాభవుడైనటువంటి ఆ యొక్క ఈశ్వరుడు మనందరి జీవితాలలో నూతన వెలుగుని ప్రసాదించి చక్కటి శుభాలని చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దామని చెప్పి చెబుతున్నారు కవిగారు. అభవుని దివ్య దీవెన పరాభవనూతన ఉగాదియందు ఆ అభవుడెబ్రోచు భక్తుల పరాభవమెంతయు ఆ అభవుడెబ్రోచు భక్తుల పరాభవమెంతయునుంతలేక సత్ప్రభలను గూర్చు సర్వుల పరాభవు భవ్య పదంబు సవ్యమున్ శుభము కుటుంబమంతయు ఉషోదయ కాంతి ఉగాది వెన్నెలై విభవము నింపునాభవుడు వీణ వసంతపు దివ్య రాగమై ఆ పరాభవుడు, అభవుడు, భవుడు, శుభుడు, శివుడు అందరి కుటుంబాలలో భవ్య జీవితములో ఎటువంటి ఆటంకములు, ఎటువంటి పరాభవములు ఏమాత్రము లేకుండా చక్కటి ప్రభలతో కూడిన జీవితమును ప్రసాదించి కుటుంబమంతయు విభవమును ప్రసాదించి ఆ పరాభవుడు భక్తులను ఎల్లవేళలా వెన్నంటి కాపాడుతూ జీవిత గమనములో వీణతో వసంత రాగమును పలికించి ఉషోదయ కాంతుల పరాభవ ఉగాది వెన్నెలుగా శుభమయ జీవితమును ప్రసాదించుగాక. ఎల్లరకు నూతన సంవత్సర పరాభవ ఉగాది నామ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ధన్యవాదములు.